దక్షిణామూర్తి ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అండ్ డివైఫై రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ నెల 7వ తేదీన ఉస్మాన్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి పర్యటనని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నుంచి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే ముందే ఈ మధ్యకాలంలో వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. వాటిని తక్షణమే విడుదల చేసి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక పర్యాయపదం అని గొప్పగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ అనేక సమస్యల కేంద్రంగా తయారైంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉస్మాన్ యూనివర్సిటీ పూర్తిగా విధ్వంసానికి గురైంది. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి చెందాలంటే తగిన నిధులతో పాటు యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటి చందంగా ఉంది. ఈరోజు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ టీచర్లు, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం టీచర్లతో యూనివర్సిటీ నడుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇదే విధంగా కొనసాగితే రేపు భవిష్యత్తులో చాలా డిపార్ట్మెంట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. ఈరోజు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ, హిందీ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే జర్మనీ, ఫ్రెంచ్, కన్నడ, మరాఠీ ఇలాంటి డిపార్ట్మెంట్లు ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో ఇంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లో ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నేడు నెలకొంది. ఇదే విధంగా కొనసాగితే రేపు డిపార్ట్మెంట్లకు తాళాలు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రిక్రూట్మెంట్ పైన, యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ పైన కూడా ఒక స్పష్టంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులకు సగం పోస్టులే భర్తీ చేస్తామనేటువంటి ఆలోచన ప్రభుత్వంకు ఉందనేటువంటి విషయం కనబడుతుంది. ఈ ఆలోచన విరమించుకొని మొత్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో యూనివర్సిటీలో అన్ని ఖాళీలపైన తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులంతా గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు, సామాజిక అసమానతలకు గురైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అత్యధిక భాగం ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థులకు ఫెలోషిప్లో రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఫెలోషిప్లు ఆపేసింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని కనీసం 25,000 రూపాయలు ఫెలోషిప్ ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఓయూకి వచ్చి ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించిన నేటికి కూడా అది ఆచరణలో లేదు. కాబట్టి తక్షణమే ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభించాలని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ఇదే ఆర్ట్స్ కాలేజీలో కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒక్కొక్క క్యాంపస్ విద్యార్థి, పీజీ విద్యార్థి 20,000 నుంచి 30,000 రూపాయలు కట్టాలి. అదే స్కాలర్ అయితే కనీసం 4 లక్షల నుంచి 5 లక్షలు కట్టాలి. పేరుకే గవర్నమెంట్ యూనివర్సిటీ, కానీ విద్యార్థి మాత్రం ఇన్ని లక్షల రూపాయలు కడితేనే సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఏర్పడ్డది. గత పాలనలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వన్ టైం సెటిల్మెంట్ ఆగా చేస్తా, దసరా పోతుంది, దీపావళి పోతుంది అన్నాడు. నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది, అయినా కూడా ఇప్పటికి నిధులు రాలే. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్కు తక్షణమే నిధులు విడుదల చేయాలి. ఈరోజు పాలకవర్గం కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు RRR కట్టని అడగట్లేదు, ఇంకొక కొత్త సిటీ కట్టని అడగట్లేదు, అడగట్లేదు. మా విద్యారంగాన్ని కాపాడండి అని అడుగుతున్నారు. మా రైతులకు బోనస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని అడుగుతున్నారు. మాకు ఫ్రీ వైద్యం అందివ్వాలని చెప్తున్నారు. వీటి మీద దృష్టి పెట్టిన తర్వాత మిగతా అన్నిటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. అందులో తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. చెప్పేటువంటి మాట మొత్తం ఆచరణలో ఉండేటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉండాలి. లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే అనేక ఉద్యమాలకు పుట్టినీళ్ళు, అనేక మంది ముఖ్యమంత్రులను, ఈ దేశానికి ప్రధానమంత్రి పివి నరసింహారావును, అనేక మంది మేధావులు అందించినటువంటి పోరాటాల గడ్డ. రేవంత్ రెడ్డి కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి కాబట్టి గతంలో కేసీఆర్ కూడా అధికారంలో వచ్చి 10 సంవత్సరాలు ఉస్మాన్ యూనివర్సిటీని పూర్తిగా నిర్బంధంతో అణిచివేసాడు. అదే ఉస్మాన్ యూనివర్సిటీ కేసీఆర్ను బొందబెట్టింది. రేపు రేవంత్ రెడ్డి కూడా ఈ హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా కేసీఆర్కు ఏ రకంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు బొందబెట్టిల్లో రేవంత్ రెడ్డి కూడా ఆచరణలో నిలబడకపోతే ఖచ్చితంగా ఇక్కడి నుంచే తిరుగుబాటు తప్పదని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా సందేహాలు ఉంటే, ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ప్రజాపాలన బలంగా కొనసాగాలంటే ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక మంది మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, అనేక విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. మీకు సలహాలు ఇవ్వడానికి, మీకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఉస్మాన్ యూనివర్సిటీ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీతో ఒక పాజిటివ్ వాతావరణాన్ని కల్పించే విధంగా ప్రజాప్రభుత్వం కొనసాగాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.
ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళాలి. ధన్యవాదాలు.